అందరికీ నమస్కారం. ఈరోజు మనం క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత మొండి పట్టుదల ఉన్న ఒక ఆటగాడు గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు ఒక వ్యక్తి అంత పట్టుదలగా, అంత మానసిక బలంతో ఎలా ఉండగలుగుతాడు? దానికి కారణం అతని జీవితంలో జరిగిన ఒక తీవ్రమైన విషాదం. ఆ నొప్పే అతన్ని ఒక యోధుడిగా ఎలా మార్చిందో ఈ కథలో చూద్దాం. ఇప్పుడు నా జీవితంలో జరిగిన అత్యంత ప్రభావవంతమైన సంఘటన అదే అనిపిస్తుంది. దానివల్లే క్రికెట్ నా మొదటి ప్రాధాన్యత అయ్యింది. చూడండి, ఈ ఒక్క మాట చాలు అతని జీవితాన్ని మార్చేసిన ఆ సంఘటన ఎంత పవర్ఫుల్ అనేది అర్థం చేసుకోవడానికి. ఈ మాటల వెనకున్న కథే మనమీరోజు చూస్తున్న విరాట్ కోహ్లీని తయారుచేసింది. సరే, మరి విరాట్ కోహ్లీ కథ ఎక్కడ మొదలైంది? అతని కెరీర్ ప్రారంభంలో అతని మీద అత్యంత ప్రభావం చూపిన వ్యక్తి వాళ్ల నాన్నగారు. ఎందుకంటే ప్రతి గొప్ప ప్రయాణం వెనుక ఒక కల ఉంటుంది కదా, ఇది అలాంటిదే. మనం ఇప్పుడు చూస్తున్న ఈ లెజెండ్ వెనుక ఒక కల కన్నా ఒక యంగ్ టాలెంట్ ఉంది. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆ కల కేవలం అతనిది మాత్రమే కాదు, అది అతను తన తండ్రితో కలిసి కన్న కల. కోహ్లీ వేసిన ప్రతి అడుగులో వాళ్ల నాన్న ప్రోత్సాహం ఒక బలమైన పునాదిలా నిలబడిందన్నమాట. నేను ఇండియాకి ఆడాలని మా నాన్న చాలా ఆసక్తిగా ఎదురుచూసేవారు. ఈ ఒక్క మాటతో మనకు అసలు విషయం అర్థమైపోతుంది. ఆ యువ క్రికెటర్ను ముందుకు నడిపించిన అసలు డ్రైవింగ్ ఫోర్స్ ఇదే. అంటే అది కేవలం కోహ్లీ కల మాత్రమే కాదు, అది వాళ్ళిద్దరూ కలిసి చేరుకోవాలనుకున్న ఒకే ఒక గమ్యం. సరే, ఇప్పుడు కథలో అత్యంత కీలకమైన ఘట్టానికొద్దాం. కోహ్లీ జీవితాన్ని ఒక ఆటగాడిగానే కాదు, ఒక మనిషిగా కూడా శాశ్వతంగా మార్చేసిన అక్షణం గురించి ఇప్పుడు చూద్దాం. అది డిసెంబర్ 2006. అప్పటికి కోహ్లీ వయసు కేవలం 18 సంవత్సరాలు. తన సొంత రాష్ట్రం ఢిల్లీ తరఫున ఒక చాలా కీలకమైన రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడుతున్నాడు. ఆ రాత్రి సరిగ్గా తెల్లవారుజామున 2:30 గంటలకు అతని జీవితం ఎప్పటికీ ఒకేలా ఉండకుండా మారిపోయింది. నేను అక్షరాలా ఆయన చివరి శ్వాస తీసుకోవటం నా కళ్లతో చూశాను. ఈ ఒక్క మాట చాలు ఆ క్షణంలో అతను అనుభవించిన వేదన ఏంటో అర్థం చేసుకోవటానికి. ఇంతకంటే పెద్ద విషాదం ఒక కొడుకు ఏముంటుంది చెప్పండి. ఆ తర్వాత రోజు ఉదయం ఇంట్లో పరిస్థితి దారుణంగా ఉంది. కుటుంబం మొత్తం కుప్పకూలిపోయింది. అయినా సరే అతను తన కోచ్కి ఫోన్ చేశాడు. అప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటా నిర్ణయం అంటే, అతను మళ్లీ మ్యాచ్కి తిరిగి వెళ్లాడు, తన జట్టు కోసం బ్యాటింగ్ కొనసాగించడానికి. ఎందుకంటే ఆ సమయంలో జట్టుని అలా వదిలేసి వెళ్లడమనేది అతనికి ఏమాత్రం ఆమోదయోగ్యమనిపించలేదు. ఇక్కడ్నించి అసలు కథ మొదలైంది. ఆ బాధని అతనొక అచంచలమైన లక్ష్యంగా ఎలా మార్చుకున్నాడు అనేది ఇప్పుడు చూద్దాం. మ్యాచ్ అయిపోయాక అంత్యక్రియల కోసం ఇంటికొచ్చాడు. అప్పుడు తన సోదరుడికి ఒక మాట ఇచ్చాడు. నేను ఇండియాకి ఆడతాను, అది మామూలు మాట కాదు, అది ఒక ప్రమాణం. వాళ్ల నాన్న కల ఇప్పుడు ఇతని భుజాల మీద బాధ్యతగా మారింది. ఈ టైంలైన్ చూడండి ఒకసారి. డిసెంబర్ 2006లో వాళ్ల నాన్నగారు చనిపోయారు. అదే రోజు ఆ వాగ్దానం చేశాడు. సరిగ్గా మార్చి 2008లో అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకి కెప్టెన్ అయ్యాడు. ఇక ఆగస్టు 2008 వచ్చేసరికి, అంటే కేవలం 19 ఏళ్ల వయసులోనే ఇండియా సీనియర్ వన్డే జట్లోకి అదుగుపెట్టాడు. ఎంత వేగంగా తన మాటను నిలబెట్టుకున్నాడో చూడండి. అయితే అతను చేసిన ఆ ప్రమాణానికి, అతని శారీరక రూపానికి కూడా ఒక కనెక్షన్ ఉంది. ఎందుకంటే మానసిక బలం మాత్రమే సరిపోదు కదా, దానికి తగ్గట్టుగా శారీరక బలం కూడా ఉండాలి. ఫిట్నెస్ని అతను ఒక మతంలా ఎలా మార్చుకున్నాడో చూద్దాం. కోహ్లీ కెరియర్ని మనం 2 భాగాలుగా చూడొచ్చు. 2012కు ముందు అతను కేవలం ఒక సహజ ప్రతిభ ఉన్న ఆటగాడు. కానీ 2015 తర్వాత అతనొక ఒలింపిక్ అథ్లెట్లా మారిపోయాడు. ఈ మార్పు ఎలా సాధ్యమైంది? 2015 తర్వాత కోహ్లీ తన కోచ్ శంకర్ బసూతో కలిసి ఒక విప్లవాత్మకమైన ఫిట్నెస్ విధానాన్ని తీసుకొచ్చాడు. అప్పటి వరకు ఉన్న పాత రొటీన్ పద్ధతుల్ని పక్కనబెట్టి ఒక శాస్త్రీయ శిక్షణా సంస్కృతిని పరిచయం చేశారు. అతని మాజీ కోచ్ శంకర్ బసు ఏమన్నారో చూడండి. ఒలింపిక్ అథ్లీట్లా శిక్షణ పొందాలని నిర్ణయించుకున్న మొట్టమొదటి క్రికెటర్ విరాట్. నేను ఎప్పుడూ విరాట్ కోహ్లీని క్రిస్టియానో రొనాల్డో, లెబ్రాన్ జేమ్స్, ఉసేన్ బోల్ట్తో పోలుస్తాను. ప్రపంచంలోని గొప్ప అథ్లీట్లతో పోలుస్తున్నారంటే అతని డెడికేషన్ ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ నెంబర్ 7 ఏంటి దీని ప్రత్యేకత? 2016 నుండి 2019 మధ్య టెస్ట్ క్రికెట్లో కోహ్లీ సాధించిన డబుల్ సెంచరీల సంఖ్య ఇది. అవును, 7 డబుల్ సెంచరీలు. అతని కొత్త ఫిట్నెస్ విధానం వల్లే ఇది సాధ్యమైంది.
అంతసేపు క్రీజులో నిలబడటానికి కావలసిన స్టామినా అతనికి అక్కడ్నుంచే వచ్చింది. సరే, ఇప్పుడు కథ చివరి అంకానికొచ్చేసింది. ఆ రోజు తన సోదరుడికి ఇచ్చిన వాగ్దానం ఎలా నెరవేరింది? అతని కెరీర్ విజయాలు ఆ ప్రమాణాన్ని ఎలా పూర్తి చేశాయో చూద్దాం. అతని కెరియర్లో శిఖరాలను చూస్తే 2008లో అండర్-19 వరల్డ్ కప్ ఛాంపియన్గా నిలిచాడు. ఆ తర్వాత బ్యాటింగ్లో, కెప్టెన్సీలో ఎన్నో రికార్డులు సృష్టించాడు. ఇక ఫైనల్గా ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత 2024లో టీ20 వరల్డ్ కప్ కూడా గెలిచాడు. ఆ విజయంతో తన తండ్రి కన్న కల పూర్తిగా నెరవేరినట్టయింది. ఆ గెలుపు తరువాత అతనేమన్నాడంటే, మేమంతా చాలా భావోద్వేగానికి గురయ్యాం. ఎందుకంటే చాలా కాలంగా దీనికోసం ప్రయత్నిస్తున్నాం. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాం. ఈ మాటలు చాలు ఆ విజయం వెనుకున్న ఎమోషనల్ జర్నీని అర్థం చేసుకోవడానికి. చివరగా ఒక ప్రశ్న. ఒక వ్యక్తి తన జీవితంలో ఎదురైన తీవ్రమైన బాధను ఒకే ఒక్క తిరుగులేని లక్ష్యంగా మార్చుకుంటే ఏం జరుగుతుంది? దీనికి సమాధానం విరాట్ కోహ్లీ ప్రయాణమే.